కానీ గతంలో గద్దర్ లాంటి వాళ్ళే అరే అనేంత చనువు ఉంది. లేదంటే నా దగ్గర డబ్బులు లేకపోతే నేను ఎవరి జేబులో నుంచి అయినా ఒక రూపాయి తీసుకోవాలంటే స్వయంగా నేనే జేబులో చేయి పెట్టి ఎగ్జాక్ట్‌లీ. తీసుకుంటాను. అంత చనువు ఉంది అని చెప్పినటువంటి అట్లాంటి సందర్భాన్ని ఇప్పుడు తెలంగాణ వ్యతిరేకిగా లేకపోతే పాతవి రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి అంశాలను తీసుకొచ్చి మరీ ఇప్పటికి కనెక్ట్ చేయడం అనేది మీకు గుర్తుందో లేదో అసలు ఏంటంటే గద్దర్ గారే స్వయంగా చెప్పారు చాలా ఇంటర్వ్యూల్లో. అసలు పవన్‌ని నాకు సొంత తమ్ముడిలా చూసుకుంటాను. సొంత అన్నలాగా ఆయన ట్రీట్ చేశారు. నాకు ఎప్పుడు డబ్బులు అవసరమైనా సరే అతని జేబులో నుంచి తీసుకునేంత చనువు ఉంది. ఉంది. నేనే జేబులో చేయబెట్టి తీసుకునేంత చనువు ఉంది అని ఆయనే చెప్పుకున్నారు. అండ్ దాంతో పాటు పవన్ కళ్యాణ్ గారు ఆయన నెల్లూరులో ఆయన స్పీచ్‌కి ఇన్‌స్పైర్ అయ్యి ఇప్పుడు చెప్పింది కాదు కదా! ఈరోజు చెప్పింది కాదు కదా! అవును. ఎప్పుడో అంటే బల్లెనక బళ్ళు కట్టి 16 బళ్ళు కట్టు అనే పాటకి ఇన్‌స్పైర్ అయ్యి ఆయన ఆయన స్పీచ్‌కి ఆయన చైతన్యాన్ని తెచ్చిన విధానం చూసి ఇన్‌స్పైర్ అయ్యి గద్దర్ గారి గురించి ఎన్నో సార్లు చెప్పారు. సో, అలాంటి మనిషిని యూజ్ చేసుకున్నారు. గద్దర్‌ని యూజ్ చేసుకున్నారు అనడం నాకెందుకో మంచి అనిపించలేదు. ఎందుకంటే నాకు కూడా పర్సనల్‌గా గద్దర్ గారితో మంచి సంబంధాలున్నాయి. ఈవెన్ నేనెప్పుడూ అవన్నీ బయట పెట్టను. ఎందుకంటే అది నాకు వ్యక్తిగత విషయాలు. నాకవి కొంచెం ఆ షెల్‌లో ఉండాలనిపిస్తది. ఆయన చనిపోయినప్పుడు నేనున్నాను పక్కనే. ఓకే. చనిపోయినప్పుడు అంబులెన్స్ ఇంకా ఎల్‌బీ స్టేడియంలో అంబులెన్స్‌లో ఉన్నాను. నేను చూసి వచ్చాను ఓకే. నివాళులర్పించి. పవన్ కళ్యాణ్ గారు ఆయన చనిపోయినప్పుడు అవును. ఎలా ఎలా ఆయనకు ఆయన ఆయన సానుభూతి అంటే మీన్స్ ఆయన ప్రగాఢ సంతాపం తెలిపి అందరికీ తెలుసు. అదొక ప్రెషియస్ బాండ్. దాన్ని ఇట్లా వాడడం నాకు ఇబ్బందిగా అనిపించింది. సో, ఆయనకి ఏదైతే గౌరవం ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో ఇప్పటికీ ఏదైతే ఆయన ఆంధ్రాలో సభ పెట్టినా కూడా గద్దర్ అన్న గురించి మాట్లాడకుండా అసలు ఆ సభ ముగియదు. ఏ సభ అయినా చూసుకోండి. ఈవెన్ పిఠాపురంలో మొన్న జనసేన ఆవిర్భావ సభలో కూడా గద్దర్ అన్న. అంటే గద్దర్ అన్న అంటే ఆయన యూజ్ చేసుకోవడం కాదు. ఒక చైతన్యానికి ప్రతీకగా ఒక ప్రజా యుద్ధ నౌక. అంటే అలా ఉండాలి. అంటే అంటే ఒక స్పిరిట్ ఇప్పుడు యువతలో ఒక చైతన్యం నింపడం కోసం ఇప్పటికీ ఆయన గుర్తు చేసుకొని ఉంటాం. అలాంటిది యూజ్ చేసుకోవడం ఎవరు ఎవరిని యూజ్ చేసుకుంటారు?